సికింద్రాబాద్లో మనస్సు ప్రశాంతం అయ్యే గుడి ఉందంటారా? అదే స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. శక్తి, శాంతి, శ్రద్ధ ఈ మూడు కలిసిన ఈ క్షేత్రం గురించిన విశేషాలు ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. మీ ముందు కనిపిస్తున్న ఈ గిరి పైభాగంలో ఒక స్వచ్ఛమైన శక్తి కేంద్రమైంది. ఇది స్కందగిరి, సికింద్రాబాద్ గుండెల్లో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. పైనుంచి చూస్తే ఇది ఒక ఆధ్యాత్మిక ద్వీపం లాంటిది. నగర శబ్దాల మధ్యలో శాంతియుతంగా నిలిచిన ఓ శక్తిపీఠం. మీ ముందు కనిపిస్తున్న ఈ గిరి పైభాగంలో ఒక స్వచ్ఛమైన శక్తి కేంద్రమైంది. ఇది స్కందగిరి, సికింద్రాబాద్ గుండెల్లో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. పైనుంచి చూస్తే ఇది ఒక ఆధ్యాత్మిక ద్వీపం లాంటిది. నగర శబ్దాల మధ్యలో శాంతియుతంగా నిలిచిన ఓ శక్తిపీఠం. గోపురాల సౌందర్యం, చుట్టూ ఉన్న పచ్చదనం ఇది కేవలం భక్తులే కాదు, ప్రకృతి ప్రేమికులు హృదయాలను కూడా ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలోని ప్రధాన దేవుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుని కుమారుడు. తత్వజ్ఞాన దేవత. కార్తీక మాసం, స్కంద షష్ఠి, శివరాత్రి వంటి రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ పెరిగిపోతుంది. గర్భగుడిలో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ ఒక ప్రశాంతతను అనుభవిస్తుంటారు. అది ఇక్కడి స్వామివారి శక్తి వల్లే. రాళ్ల సంహారమేం కాదు, ఇది విజయనగర సామ్రాజ్యపు వెలుగు నిండిన చరిత్ర. చంద్రగిరి కోట తిరుపతికి అతి సమీపంలో ఉన్న శతాబ్దాల నాటి సాక్ష్యం. ఎత్తైన కొండపై నిర్మితమైన ఈ కోటకు రెండు ముఖ్య భవనాలు ఉన్నాయి. రాజామహల్, రాణిమహల్. పైనుంచి చూస్తే ఇది ఒక గ్రాండ్ ప్యాలెస్ గా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే చరిత్ర, మిస్టరీ, శౌర్య గాథల సంగమంగా అనిపిస్తోంది. చరిత్రలో ఎన్నో రాజులు, కానీ కొన్ని కోటలు మాత్రమే నిలిచిపోయాయి. అలాంటి కోటే చంద్రగిరి. ఇది రాజరికం గర్వంతో, రహస్యాలతో నిండి ఉన్న విజయనగర ఛాయ. ఈ కోటలో జరిగిన రహస్య సంఘటనల గురించి తెలుసుకోవాలని ఉందా? నన్ను ఫాలో అవ్వండి. చంద్రగిరి కోటను 11వ శతాబ్దంలో యాదవులు నిర్మించారని, కానీ విజయనగర రాజులు దీన్ని రాజధానిగా మార్చారు. కొందరు చరిత్రకారుల మాటల్లో ఈ కోటలో కొందరు రాజులు దివ్య శక్తులతో సాధన చేశారని అంటారు. ఈ కోట కింద గుప్త ద్వారాలు ఉన్నాయంటూ ఇంకా ప్రచారంలో ఉంది. కానీ ఇప్పటికీ పూర్తి విచారణ జరగలేదు. చరిత్ర గర్వంగా నిలబెట్టిన చంద్రగిరి కోట, శక్తితో వెలిగిపోతున్న స్కందగిరి గుడి. రెండిటికీ ప్రత్యేకత వేరే, కానీ ఆధ్యాత్మికతను రేకెత్తించే శక్తి ఒక్కటే. ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయం దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు అక్కడి నుంచి ఆర్టీసీ ఎక్స్రోడ్స్, మెట్టుగూడ, పద్మారావు నగర్ మార్గంలో వెళ్ళొచ్చు. గూగుల్ మ్యాప్స్లో స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అని టైప్ చేస్తే ఆలయం పక్కనే దారిని చూపిస్తోంది. మీరు పద్మారావు నగర్ లేదా చిలకలగూడ బస్టాప్ వరకు రాగలిగితే ఆలయం కేవలం 5-10 నిమిషాల నడక దూరం. ఆటోలు, క్యాబ్స్ అన్ని చోట్ల నుంచి ఈ ఆలయానికి డైరెక్టుగా తీసుకెళ్తాయి. ఒక చిన్న గుట్ట మీద నిర్మించబడిన ఈ ఆలయానికి చేరే మార్గం గుండెల్లో భక్తిని నింపుతుంది. ఆలయ ప్రవేశం దగ్గర నుంచే గోపురం వైభవం, కొండపై శుభశాంతి కనిపిస్తుంది. నగర గందరగోళం నుంచి కొన్ని నిమిషాల్లోనే ఆధ్యాత్మిక శాంతిలోకి అడుగు పెడతారు. మీకు మా ఈ టూర్ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక పవిత్ర ప్రదేశం చరిత్ర గల కోణంతో మిమ్మల్ని కలుద్దాం. నార్మల్గా నేను వెబ్సైట్లో సెర్చ్ చేశాను, ఏ రోజైతే పూజలు ఉంటాయో కనుక్కున్నాను. సో ఈరోజు మంగళవారం రోజు పూజ ఉందని తెలిసింది. అభిషేకం పూజకి కట్టుకొని 8:30కి, సో 8 o'clock వచ్చాము ఇక్కడికి. చాలా బాగుంది గుడి. యాక్చువల్ నేను ఒక 20 years బ్యాక్ ఇక్కడనే వాటర్ వర్క్స్లో వర్క్ చేశాను, నేను కాంట్రాక్టర్గా. గుడి ముందే కానీ నేను దర్శనం చేసుకోలేదు. ఇప్పుడు నాకు కుదిరింది అనమాట. ఆఫ్టర్ 20 years తర్వాత నేను ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాను. గుడి చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చినా కానీ ఐఎమ్ హ్యాపీ, ఫీలింగ్ హ్యాపీ. ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎవ్రీ ట్యూస్డే వస్తుంటాము. ఈ స్వామివారి చాలా విశిష్టత ఏంటి అంటే, ప్రతి సంవత్సరం మేము వచ్చి ఇక్కడ కొలుస్తుంటాము స్వామివారిని. ఇక్కడ మేము అనుకునే కార్యక్రమాలు పక్కా నెరవేరుతాయి.
ఏది జరిగినా బాగా జరుగుతుంది. ఏదైనా అనుకున్నా కానీ కోరికలు కూడా బాగా ఇదవుతుంది. బాగా దర్శనం కూడా బాగా అవుతుందండి. బాగా నెరవేరినాయి సార్. నేను దాదాపు 25 years నుండి వస్తున్నాను సార్ ఇక్కడికి. ఆల్రెడీ నేను ఉండేది మియాపూర్. ఇక్కడ బాగా వచ్చి జరుగుతుంది. స్వామివారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి? అది పులిహోర ప్లస్ పొంగలి, బెల్లము పరమాణము, అవి బాగా ఇష్టం. చెప్పండి అమ్మా, మీరు స్వామి గురించి ఏదన్నా మీకు అనిపించింది ఏదైనా? భగవంతుడు చాలా మేలు చేస్తారండి భక్తితో వల్ల. అభిషేకానికి వచ్చి మొక్కుంటే మళ్ళీ అభిషేకం చేసుకుని పోతాం. మా అనుకున్న కోరికలు బాగా నెరవేరుతాయి. మేము మియాపూర్ నుంచి మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. మంగళవారం లేదు, కుదిరినప్పుడల్లా మేము అనుకుని నెరవేరినాయంటే మళ్ళీ వచ్చి అభిషేకం చేసుకొని పోతాం. అప్పుడు ముట్టిస్తాను, మధ్య మధ్యలో మార్నింగ్ టైమ్స్లో కూడా వస్తాను. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే కొన్ని. ఇక్కడికి వచ్చి ముట్టించడం స్టార్ట్ చేసినాక 11 weeks చెప్పారు. 11 weeks లోపల నాకు అనుకున్న పనులన్నీ అప్పటి నుండి కంటిన్యూగా వస్తుంటా. అంటే రాహుకాల బుక్ అని ఉంటుందండి. నిమ్మకాయలు ఉంటాయి కదా, 11 weeks అనుకుంటే ఫస్ట్ వీక్ 1 నిమ్మకాయ, 1 నిమ్మకాయలు 2 వస్తాయి. సెకండ్ వీక్ 2 నిమ్మకాయలు, థర్డ్ వీక్ 3 నిమ్మకాయలు, అట్లా 11 weeks 1 పెంచుకుంటూ పోవాలి. 11 నిమ్మకాయలు. నువ్వుల నూనె ఆవు నూనె, అది యాక్చువల్గా నేను ఇంతవరకు వేరే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నందుకు వేరే వాడిని తీసుకొచ్చాను. ఆవిడ రిజాల్వ్ అయ్యింది. నాకు కొంచెం కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నది, బాగుంది. మా బాబు కోసం వచ్చాను యాక్చువల్గా. అయితే అంటే ట్యూస్డే పూట వచ్చి నిమ్మకాయ దీపం పెడితే మనకి కోరుకున్నవన్నీ జరుగుతాయని నమ్మకం అండి. మేము ఇద్దరు ప్రతి సంవత్సరం వస్తాం అన్నమాట. తను కూడా నా ఫ్రెండ్, తను కూడా వాళ్ళ పాప. మేము చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ అండి. అయితే 3 years బ్యాక్ మా పాప వీసా కోసం వచ్చాను. వచ్చి మొక్కుకొని నిమ్మకాయ దీపం పెట్టి వెళ్ళాను. పాప వీసా అయిపోయింది, MS కూడా అయిపోయింది, జాబ్ వచ్చింది పాపకి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ 24-25కి మేము వెళ్ళాలనుకుంటున్నాం. మా వీసా కూడా అప్రూవ్ అయిపోవాలి. నమస్తే